హాయ్ అండి. ఈ వీడియోలో ఒక్కడే 3, 4, 5 బ్లౌజెస్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఈజీ మెథడ్, సింపుల్గా స్టిచ్చింగ్ టిప్స్ చెప్తాను. ఎక్కువ ఉంటే ముందైతే ఒకటి వాళ్ళ మెజర్మెంట్ బట్టి ఒకటైతే కట్ చేసుకోవాలండి. ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకోటి కట్ చేయాలి అంటే సేమ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పైన పెడుతూ కట్ చేయాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 2 మినిట్స్లో కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనం ½ అవర్ కట్ చేసేది 2 మినిట్స్లో కట్ చేయవచ్చు. విధంగా కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేస్తాను. ఇది వెస్ట్ నడుములు వచ్చేసి 27 ఇంచులు అండి. ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఉపయోగించి ఎన్నైనా కట్ చేయవచ్చు మనము. ఇది లైనింగ్ క్లాత్ అండి, 1 మీటర్ లైనింగ్. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇది ఇందాక కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి. నెక్ ముందే కట్ చేయకూడదు. నెక్ అన్ని కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుంటే మళ్ళీ మనం నెక్ మార్కింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ ఒకేసారి నెక్ కట్ చేయకుండా నెక్ అన్ని బ్లౌజులది ఒకేసారి కట్ చేయాలండి. లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టి కట్ చేయాలండి. ఇలా కరెక్ట్గా పెట్టి ఇలా కరెక్ట్ క్లాత్ పైన సెట్ చేసి కట్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. అయితే సేమ్ ఇది ఎలా ఉందో అలాగే కట్ చేయాలి. క్లాత్ ఎక్స్ట్రా ఉంచడము తగ్గించడం అలా చేయకూడదండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది కటింగ్. ఇప్పుడు నెక్ కట్ చేయొచ్చు, కానీ నేను ఇప్పుడే కట్ చేయలేదండి, కట్ చేయట్లేదు. ఇంకా ఈ సైజ్ వారివి ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నవి. ఆ లైనింగ్స్ అన్ని ఒకేసారి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి కట్ చేసి అప్పుడు నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయింది కదండి. హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా దీనికి సరిపడా హ్యాండ్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇలా టక్స్ పెడితే. క్లాత్ మాత్రం డబుల్ ఫోల్డింగ్ మీదనే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. దీనిపైన క్రాస్ కటింగ్, అన్ని క్రాస్ కటింగ్ బ్లౌజెస్ అండి, కాబట్టి క్రాస్గా పెట్టాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టి కట్ చేయాలండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ టక్స్ ఉన్నాయో అక్కడ టక్స్ పెట్టాలండి. వెంబడిని పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్. క్లాత్ మాత్రం డబుల్ ఫోల్డింగే ఉంది. షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ 4 పీసెస్ కావాలి కదా, 2 పీసెస్ కట్ చేస్తున్నాను. ఇంకో 2 పీసెస్ కోసం ఇక్కడ క్లాత్ ఉందని ఇక్కడ పెట్టి కట్ చేస్తున్నాను అండి. ఇప్పుడు వీపట్ అండి. వీపట్ వచ్చేసి ఇటువైపు స్ట్రైట్ క్లాత్ ఉంది, ఇటువైపు కట్ చేస్తున్నాను. వీపట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతా తీసుకోవాలండి.
హ్యాండ్స్కి జెయింట్స్ పడతాయి. హ్యాండ్స్ జెయింట్ ఎప్పుడైనా విధంగా త్రిభుజం ఆకారంలో కట్ చేయాలండి క్లాత్. ఇలా ఇంకొక బ్లౌజ్ పీస్ ఉందండి, అది కూడా కట్ చేద్దాం. అన్ని పెట్టేశానండి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసి కరెక్ట్గా క్లాత్ పైన పెట్టి చుట్టూ కట్ చేసి ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఒకసారి చూడండి వీడియోలో. ఈ విధంగా ఎన్ని బ్లౌజులు ఉంటే అన్నీ కట్ చేసుకోవాలండి. లైనింగ్ ముందైతే లైనింగ్ ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ముందైనా ఒక్కొక్కటైనా నెక్ కట్ చేయొచ్చండి. మళ్ళీ మనము ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే 1/2 ఇంచ్ చార్జెస్ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడైతే అన్నీ ఒకేసారి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ పైన ఇలా కట్ చేయొచ్చండి. సింపుల్ మెథడ్ అండి. ఎక్కువ బ్లౌజెస్ ఉంటే ఒక్కరు ఎక్కువ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. కత్తెర మాత్రం ఇలా కట్ చేయాలంటే కత్తెర షార్ప్ ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ ఇలా వెంటనే టక్స్ పెట్టుకోవాలి. షేప్ అయితే కట్ చేసుకోవాలి. వీ పట్టి పైపింగ్ ఇవ్వమన్నారండి, అందుకే నేను క్రాస్ పీసెస్ నెక్ కట్ చేయట్లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.